ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు పుష్పల. పుష్ప. ఏంది ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు అన్నారు, మరి ఎట్లాంటి మార్పు వచ్చింది మీకు? ఏంది మార్పు అంటే ఇది వచ్చిన ఒకటే రాకున్నా ఒకటే అంతే. ఎందుకని అట్లా? ఇప్పుడు గెలుచును ఏం ఫలితం లేదా అట్లా. ఎందుకు ఫలితం లేదు? అన్ని ఇస్తుండంట మంచిగా. అప్పడ మందం ఏదో నచ్చగొట్టిండు అందరిని. అప్పడ మందం కథ మేనకెళ్ళి బొలత కొట్టిండు. అట్లా జనం అన్నది అప్పుడు ఇప్పుడు ఏర్పడుతుంది అన్నట్టు వాళ్ళకు. ఎందుకు అసలు ప్రధానంగా మీకు ఏమన్నా మోసం చేసిందా? మీకు ఇది చేస్తాను చేయని ఏమైనా ఉన్నాయా? ఏం ఫలితం లేదు ఇప్పుడు, ఏమి అమలు అవుతలేవు. గ్యాస్ పైసలు వేస్తున్నాడు, గ్యాస్ పైసలు కూడా పడుతున్నాడు కదా, అవి కూడా పడతలేవు. అవి కూడా పడతలేవు. ఈ తులం బంగారం అన్నాడు, ఒక తులం బంగారం కూడా లేదు. గవే 1,10,000 అనేది గవే ఇస్తుండు అట్లా. మొన్న కరువు పని కింద మాకు బంటికి 12,000 అన్నాడు. ఏం లేని వాళ్ళు కరువు పని చేసుకుంటే అవి రిటర్న్ వచ్చిన మళ్ళీ ఆయన తెచ్చుకుపోయి మింగింది వాడే, మళ్ళీ రిటర్న్ పోయినాయి అవి. మీకు ఆడోళ్ళకు ముఖ్యంగా 2,500 ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఇస్తా అని చెప్పిండు. 2,000 రూపాయలు అన్నాడు, అవి కూడా లేవు. అవి కూడా ఇస్తానని చెప్పిండు ఊరికి. ఇప్పుడు అవి కూడా లేవు, ఏం ఫలితం లేదు ఇప్పుడైతే. బంగారం ఇస్తున్నాడు 2,500, తులం బంగారము లేవు, గ్యాస్ పైసలు లేవు. ఏం లేని వాళ్ళకు కరువు పని 12,000 రూపాయలు ఇస్తున్నాడు, అవి లేవు. ఒక్కో బస్సులు ఒక్కడు పెట్టింది కానీ గుద్దుకోమని పెట్టిండు. కొట్లాడ జుట్లు పట్టుకుంటారు గంతే బస్సులు గంతే. కోటీశ్వరాలని చేస్తున్నాడు మిమ్మల్ని. అవి ఎన్నో బొంకిండి అప్పటి మంది గెలవాలని గట్లా. గెలిచడం కొరకు ఎన్నో అన్నీ చెప్పిండు. ఈ మడుతులు ఏం చేసారు, మన మాయ మాటల లెక్క మోసపోయారు. కొద్దిగా మోసపోయే వారికని ఇప్పుడు అన్ని ఇస్తాడని గ్యారంటీగా నమ్మిరు వాళ్ళు. కథం గెలిచినాక ఏం ఫలితం లేదు. ఇక ఇప్పుడు మళ్ళా కేసీఆర్ రావాలని ఇప్పుడు జనం అందరూ వర్రుతారు అట్లా. మరి ఎందుకు కేసీఆర్ అప్పుడు మంచిగా చేసిండా? కేసీఆర్ చేసిండా? ఆయన దేశ పట్టుకుని ఇవన్నీ వచ్చినాయి మళ్ళీ. మాకు ఈయన కూడా ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి, రేషన్ కార్డులు అని చెప్పి అప్పుడు ఇవ్వలేదు కదా. ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఇస్తుండట. అవి లేవు, ఇవి లేవు, మొత్తమే లేవు. ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా లేవు. నేను ఒకటి కట్టిన, నాకు కూడా లేవు. ఇందిరం బిల్లు లేదు, ఏది లేదు. అప్పటి మందం బొంకిండి. ఏదో నచ్చగొట్టింది, అందరూ బొలత పడరు. ఇప్పుడు మంది తెలిసింది వాళ్ళకు. ఇక నేను జీవితమైనా మళ్ళీ గెలవడి. మరి ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటుండగా ముఖ్యమంత్రి. అది వరకా? ఇప్పుడా? అట్లయితే అట్లా పనులు మంచిగా చేస్తే ఎవరు గెలిపిస్తారు. ఇప్పుడు తెలిసిపోయింది కదా మొసగొట్టింది అన్నది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు బుర్రవాడి జనం బొలతవాడరు. ఇప్పుడు ఇక అన్ని తెలిసిపోయింది. ఇవన్నీ చేయడానికి నా కాడ పైసలు లేవు, ఏం చేయాలి మరి? ఇప్పుడు నన్ను కోసుకొని తింటరా, వండుకొని తింటరా అని చెప్పి మాట్లాడుతుండు. అన్నీ అవి బొంకుతుండు గట్లా. అవి ఎన్నో అప్పుడు నచ్చగొట్టింది, అయ్యింది, అయిపోయింది. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది జనానికి. గెలుస్తాడా మరి? గెలవడిగా జీవితంలో గెలవడిగా గెలవాడు. ఇప్పుడు మన రైతు బంధు వాడి జాలి మీద పైసలు వాడేటి ఇప్పుడు అన్ని తెలుస్తున్నాయి, ఇక అర్థమవుతున్నాయి. ఇక జీవితంలో గెలవాడు. రైతు బంధు పడలేదా మీకు? జనాలు కొంతమంది పడదు, కొంతమంది పడలేదు. మొత్తం అట్లా. ఎందుకు మొత్తం రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అన్ని చేసిన కాలు చక్క రూపాయి వంతులో కూడా చక్క బారణ వంతు కూడా కాలేవు పాపం పైసలు కూడా. కేసీఆర్ ఉన్నప్పుడైతే ఒక్కళ్ళకైతే ఫోన్ల మీద ఫోన్లు వచ్చినాయి అవి రైతు బంధు. రైతు దున్నుకోకుండా మన తుకం పోసే వరకు పైసలు అడుగులకు అట్లా. ఇప్పుడు అవి లేవు, ఇవి లేవు. ఇక పడకుండా ఏంటిది, ఏదో కొన్ని రోజులు ఓపిక పట్టుకోవాలి అంతే. బండ కింద ఇరికింది, అయిపోయింది. మళ్ళీ 2-3 ఏళ్ళు ఓపిక పట్టుకోవాలి. ఇక మళ్ళీ గెలిస్తే మనకు వస్తుంది అట్లా. కంపల్సరీ వస్తాడు. అంటే ఇప్పుడు అంత మంచిగా చేస్తేనే మొత్తం మళ్ళీ ఓడిపించారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మంచిగా చేసిండు, ఇవన్నీ ఆయన ఇచ్చిండని చెప్పారు. మరి అయినా ఓడిపోయిండు, మళ్ళీ ఈసారి గెలుస్తాడా? ఈసారి కంపల్సరీ వస్తాడు. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది, జనానికి ఏం చేస్తుండే ఏం కథ అని అన్నీ తెలిసిపోయింది. ఇక రాడియా ఈ జీవితంలో రాడియా. ఏం చెప్తావు అనుకుంటున్నావు మరి ఫైనల్గా రేవంత్ రెడ్డికి? ఏం చెప్తావు? ఏం లేదు, మన షేకింద బండి ఇరిక్కింది బండ కింద, ఏం చేయలేము. ఇప్పుడు మనం వచ్చినాడు అప్పటికి మనది వేరే ఉంటుంది అప్పుడు కథ. అయ్యా గట్లా ఇప్పుడు మనం ఓపిక పట్టుకోవాలి కదా అన్ని రోజులు అంతే. ఏం పేరమ్మా? శోభారాణి. ఎట్లుంది మరి మార్పు కాంగ్రెస్? ఏముంది, ఎవరికి ఇచ్చుట్లేదు, రైతు బంధు ఇచ్చులేదు,
పింఛన్లు ఇచ్చేటోనికి ఇస్తుండు, ఏదో చెప్పిండు ఏది ఇస్తలేడు. బస్ కిరాయిలు పెట్టమన్నారు, ఉట్టిగా బస్ కిరాయిలకు తిప్పలే. కరెంటు బిల్లు ఎందుకు ఎంత తక్కువ చేయనుండే, అన్ని చేసి ఉట్టిగా ఇబ్బంది పెట్టుడు. మాకు ఒక్కటికొక్కటి ఇచ్చులేదు. రైతు బంధు అయితే మొత్తమే మాఫీ చేస్తా అన్నాడు, మాఫీ లేదు ఏం లేదు. ఇక ఇవే ఇక అన్ని చెప్తానే ఉన్నాడు, ఏది చేస్తలేడు. అయితే ఇప్పుడు రీసెంట్గా కొన్ని మాటలు మాట్లాడాను రేవంత్ రెడ్డి, నా కాడ గింతే ఉన్నాయి పైసలు, ఇంతకు మించి ₹1 తెలియవు, ఏం చేస్తారో చెప్పురే, కోసుకొని తింటారా అని చెప్పి మాట్లాడిండు. ఇక ఏం చెప్తామంటే అడుగుతా ఉంటాము, ఇక ఇదే చేస్తూనే ఉంటుంది. ధర్నాలు అవి ఇవి చేస్తూ ఉంటారు, నడుస్తూనే ఉంటుంది. అట్లా మాట్లాడొచ్చా ఒక ముఖ్యమంత్రి అయ్యండి? ఇక మాట్లాడరాదు కానీ అసలు అప్పుడు అనుడే తప్పు ముచ్చట. ఆయన అన్నాడు, అన్నప్పుడు ఇయ్యాలి అన్న రకంగా. ఏది మన హామీలు ఇచ్చేటప్పుడు అది. మరి ఇప్పుడు మేము అన్ని ఇస్తున్నాం, ఇప్పటికే చాలా ఇచ్చినాం, కానీ కొంతమంది కావాలనే ఇయ్యలేదని చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు అని చెప్తుండు. ఏమి ఇయ్యలేదు. ఆయన చెప్పినవి 10 చేసినవి 2 ముచ్చట్లు అంతే. 10 చెప్తే 2 చేసిండు, అంతే 2 చేసిండు. 10 చెప్పిండు, 2 చేసిండు. మరి ఎట్లున్నది ఊర్లలో రైతుల పరిస్థితి కావచ్చు, ముఖ్యంగా మీ మహిళలనే అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుందంట కాంగ్రెస్ ప్రభుత్వం. అది అంతా అబద్ధమే, ఆయన చెప్పింది అంతా అంతే. మహిళల్ని కోటీశ్వరాలని చేసిందాక నిద్రపోడంట, అసలే కాదు ఆయన తోటి ముచ్చట. ఏదో అట్లా చెప్పిండు, చేయలేడంటవా ఒక్కటి కూడా చేయలేదు. ఫైనల్గా అయితే మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏం బాగాలేదు, ఏమి ఇవ్వలేదు అంటున్నావా? ఏమి ఇవ్వలేదు, చెప్పింది ఒక రకం, ఇచ్చేది ఒక రకం అంతే. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే మంచిగా లేదు, అదే మొత్తం రాష్ట్రాన్ని అంతా అప్పులపాలు చేసిందని చెప్పిండు. అప్పులు అంటే ఇక ఆయన పెద్ద పెద్ద కాలువలు పెద్ద పెద్ద పనులు చేసిండు, అప్పులపాలు చేసిండు. ఆయన చిన్న చిన్న పనులు చేసినప్పుడు చిన్నగానే ఉంది. ఇప్పుడు ఈయన ఏం చేసిండు? ఆయన అప్పులు అయితే ఆయన చేసిన పెద్దగానే చేసిండు. అప్పు పెట్టుబడులు కూడా తెచ్చిండు కదా, 1,50,000 కోట్లు పెట్టుబడి తెచ్చిండు, మరి ఏమి ఇవ్వలేదు అంటున్నావు నువ్వు? ఏడబెట్టినట్టు ఏడబెట్టిండు కానీ మాకైతే ఏమి ఇవ్వలేదు. రుణమాఫీ చేస్తానే చేయకనే పైగా ఏమి ఇచ్చినట్టు ఆయన. అంటే తెలంగాణ రాష్ట్రం అంతా చేసిన ఓసారి రైతు బంధువు కూడా బందే చేసుకుని. ఇప్పుడు ముఖ్యంగా ఈ సన్న బియ్యంకి సంబంధించి ఊర్లలో సన్న బియ్యం ఇచ్చిన తర్వాత అందరూ సంతోషంగా ఊరు ప్రజలందరూ అంటుండు. సన్న బియ్యం ఇచ్చిండు కానీ అది కూడా సరిగా లేనే లేదు, అన్నం ఓ రకం గట్లా ఉంది. ఇప్పుడు ఇవే రేవంత్ రెడ్డి కూడా తింటున్నాంట, ఇక తింటాడు. ఇప్పుడు బాధకో భక్తికో తింటాడు, జరసేపటి ఓ ఇంటి మందం అంత అంతే అంతే. సన్న బియ్యం పథకం కూడా వస్తుంది అంటారు. ఇక వస్తుంది అంటే ఇక ఏదో కొంతమందికి ఏమో నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. అందులో 2,500 కూడా వస్తలేవా? 2,500 వస్తలేవు. మహిళలకు 2,500 ఇస్తాము, అత్తలకు 2,000, కోడలకు లేవు ఏమో మరి. ఇక మాకైతే తెలియదు, లేవటాకో ఆయన అంటుండు. లేవట నాకైతే తెలియదు, ఆ ముచ్చట తెలియంది. నేను తెలుసు అని అంటే ఎందో మొత్తగా చెప్పిన అన్ని పేలు చేసిండు అంతా. ఏం చెప్తావు ఇప్పుడు? అన్ని ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు ఏమి ఇస్తలేడు. ఏం చెప్తావు రేవంత్ రెడ్డి? ఇక ఏం చెప్తాము, అన్ని ఇవ్వాలి. ఆయన ఒప్పుకున్న మాటలన్నీ ఇవ్వాలి మనకు. చెప్పిండు ఫస్ట్ ఏమేమి హామీ ఇచ్చిండో హామీ రకంగా ఇవ్వాలి. ఓకే.